ఈ స్టేట్లో ఎస్ఐ అవ్వాలన్న మీ కోరిక తీరేందుకు ఇది మొదటి అవకాశం. వచ్చే నెలలో జరిగే రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యారంటే మీరు ఒక మెట్టు ఎక్కినట్టు అవుతుంది. అది మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, పోలీస్ వెరిఫికేషన్, ఇవన్నీ దాటి వెళ్లాలంటే మీకు అసాధారణమైన మనోబలం, బుద్ధిబలం రెండు ఉండాలి. అలాగైతే మీరు ఆశించినట్టు ఈ స్టేట్ పోలీస్ ఉద్యోగంలో చేరగలరు. ఏంట్రా అక్కడ ప్రసన్న కుమార్ ఆటో తోలుతున్నావేంటి? ఏం లేదు సార్. ఇలా కాపీ కొట్టి పరీక్ష రాస్తే నువ్వు ఎలా పోలీసు అవుతావురా? వేరే పని దొరకట్లేదు సార్, అందుకే. టైం అప్ అన్నాను కదా. పంక్చువాలిటీ అండ్ డిసిప్లైన్ అవి మాత్రం పోలీసుకు తప్పకుండా కావాలి. ఆడవాళ్ళకు కూడా ప్రత్యేకమైన అవకాశాలుండే ఫీల్డ్ ఇది. చాలా త్వరగా ఎస్ఐ నుండి సిఐగా ప్రమోషన్ దొరుకుతుంది. తర్వాత అలా డిఎస్పీ, ఏఎస్పీ అంటూ పైకి వెళ్ళిపోతుండొచ్చు. ఏదేమైనా ప్రాపర్ గా పోలీస్ స్టేషన్ లో లేడీస్ కి సెపరేట్ టాయిలెట్ లేదు సార్. ఓ, మేరీ గారు ఫెమినిస్టా? నో సార్, ఆమె హ్యూమనిస్ట్. మేరీ కుట్టికి సరిపోయే టాయిలెట్ ఈ జిల్లాలో ఎక్కడా ఉండదు. యూ షట్ అప్. మేరీ గారు, ముందు ఈ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరండి. మీరు పోలీసు ఉద్యోగులు చేరిన తర్వాత ఆడాళ్ళకి ప్రత్యేకమైన టాయిలెట్లు కట్టించండి. మేరీ గారు, మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈ బ్రిలియంట్ టీచర్ మీకు గుర్తుండిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ. కాపీ కొట్టించాలి, ఇలావరా. రెడీ. మా ప్రియమైన శ్రోతలందరికీ విషన్ ఎఫ్ఎం ప్రభాత వార్తా సమయానికి స్వాగతం. నేటి ప్రధాన వార్తలు. ఏంటి? ఫాదర్ రమ్మన్నారు వాయిస్ టెస్ట్ కోసం. అవును, ఫాదర్ చెప్పారు. ఇలాంటి వాళ్ళనే పెట్టుకుంటే ఇక ఎఫ్ఎం మూసేయాల్సిందే. అది ఫాదర్ గారిని అడగొచ్చుగా. అది వెళ్ళొచ్చా? వెళ్ళండి. నీటి సమస్యను పరిష్కరించకుండా మా పంచాయతీలోకి రాజకీయ నాయకులు అడుగు పెట్టకూడదని ఊరి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఊరందరికీ వాటర్ ట్యాంక్ ని కట్టిస్తానని పంచాయతీ ప్రెసిడెంట్ ముసలి వాళ్లను నూతిలోకి దోసివేశాడనే వార్త అవాస్తవం. షార్ట్ ఫిల్మ్ యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ వీడియో తీసింది షార్ట్ ఫిల్మ్ కోసమేనని ప్రకటించారు. మరిన్ని ముఖ్యమైన వార్తలు కొంత విరామం తరువాత. గుడ్ మార్నింగ్. నువ్వు ఆ జింగిల్ లిరిక్స్ చదివావా? నేను చదివాను ఫాదర్, కానీ దానికి నా వాయిస్ సెట్ అవుతుందో లేదో తెలియట్లేదు. హార్మోన్ ట్రీట్మెంట్ అది జరుగుతోంది కదా, అందుకని ఇన్ బిట్వీన్ వాయిసే ఉంటుంది. మనకు కావాల్సింది అదే, అంటే పురుషుడి గొంతుతో ఒక స్త్రీ శబ్దం. ఓకే, చాలా బాగుంటుంది. లిరిక్స్ బాగున్నాయి ఫాదర్. అయితే నా మ్యూజిక్ బాగోలేదా? హే, అది కూడా బాగుంది. ఇకపై నేను బాగా పర్ఫామ్ చేయాలిగా. బానే పాడతావులే. సరే, నా వాయిస్ జాన్ కెనడీకి నచ్చుతుందో లేదో. నువ్వే ఈ పాట పాడావన్న విషయం ప్రస్తుతానికి మనలోనే ఉంటే మంచిది. మరేం పర్వాలేదు, నేను మసాలా గిసాలా యాక్ట్ చేసి సూపర్ గా రెడీ చేస్తాను. నువ్వు సూపర్ గా పాడితే అదే. మసాలా మనం తర్వాత పెడదాం, నువ్వు వెళ్ళి టీ తీసుకురా. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం కంటే చర్చి ఫాదర్ అయ్యి ఉంటే భలే ఉండేది. నువ్వు గనక చర్చి ఫాదర్ అయ్యావంటే పోపు ఇక్కడికి వచ్చి చర్చిలన్నీ మూసేస్తాడు. నువ్వు తనకి ఆ ట్రాక్ పాడి వినిపించు. అసలు నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ముందు నువ్వు టీ తీసుకురా, తర్వాత తనకి ట్రాక్ పాడి వినిపించు. ఆ తర్వాత బట్టలు ఉతికితే సరిపోతుంది. టీ చాలుగా? అంతే. అవును, ప్రాణాలు తోడేస్తున్నాడు. నువ్వు రిహార్సల్ చెయ్యి. న్యూస్ బులెటిన్ ముగిసిన వెంటనే మనం రికార్డింగ్ మొదలు పెడదాం. 1 2 3 గో. కుట్టి డబుల్ ఓకే. చాలా బాగా పాడా. థ్యాంక్ యూ. మేరీకుటి, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయావు? ఇదిగో జింగిల్ పాడావు కదా, డబ్బులు తీసుకో. అయ్యో, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? అరే, ఫాదర్ ఏమన్నారు? థ్యాంక్ యూ. ఈ పాట హిట్ అయిందంటే నేను 10 మందికి వేసి వినిపించి సంతోషిస్తాను. అంతా మంచి జరుగుతుంది. మీ పాటని ఈ ప్రపంచం మొత్తం ఒకరోజు విని మెచ్చుకుంటారా? ప్రపంచం అంతా మెచ్చుకోపోయినా మన ఊరు మెచ్చుకుంటే చాలు. అది జరుగుతుందిలే. మేరీ గారు ఎక్కడికి బయలుదేరారేంటి? చీరలో బలు సెక్సీగా ఉంది కదరా, కానీ నీ వ్యాపారం ఇక్కడ జరగదు, అర్థమైందా? మీ ఇద్దరి మధ్య ఈ డబ్బులు బిజినెస్ ఏంట్రా? ఎఫ్ఎం లో పాడినందుకు డబ్బులు ఇవ్వడానికి వచ్చానన్నా. పాట ఇప్పుడు పాడమని చెప్పరా?
బస్ వచ్చింది. మీరు కొట్టి నువ్వు వెళ్ళు, నేను డీల్ చేస్తాను. ఒక పాటకి ఎంతరా రేటు? ఏయ్ ఒకసారి పాట పాడిపోవే. రేయ్ మాకు కూడా 2 పాటలు పాడిపోరా అన్నా. దీని విషయంలో జాగ్రత్తగా ఉండు, మగాళ్ళని చెడగొడుతుంది కొంచెం. ఈ విధంగా ఎగతాళి చేయడానికి తను ఏం చేసిందన్న మీకు? ఈ సమాజంలో తన్ని బతకనివ్వండి. బతకనివ్వరా? వీళ్ళని చూస్తేనే పొద్దున్నే అపశకునం. వీడిని ఇక్కడి నుంచి తరిమేస్తాను చూడు. మాక్సిమం ట్రై చేయండి. తను నిప్పు లాంటిది. మీరు చెయ్యేశారు అనుకోండి, మీ చేతులు కాలిపోతాయి. మూసుకుని వెళ్ళండి. పని పట్టాలని ఎదవనాయలా.